పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలోళ్ళకేమో ఏనుగులు తొక్కేసినో, లేకపోతే గనక జింకలు లాగేసినో, ఇట్లాగా నాశనం అయిపోతుంటాయి పంటలు. మిగతా చోట్ల వరదలో, వర్షాలో, తుఫాన్లు. ఇన్సూరెన్స్ ఉంటే ఒక రకం, లేకపోతే మరొక రకం నడుస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్వీట్ న్యూస్ చెప్పింది. వన్యప్రాణుల కారణంగా సంభవించే పంటకు నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY కింద పరిహారం చెల్లించిపోతున్నట్టు ప్రకటించింది. ఇంతవరకు ఇది బీమా పరిధిలోకి రాలేదని, తాజాగా నిబంధనలు సవరించామని తెలిపింది. భారీ వర్షాలు, వరదలు మునిగిపోయిన వరి పంటకు కూడా పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఏనుగులు, అడవి పందులు, జింకలు, కోతులు తదితర వన్యప్రాణుల కారణంగా రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. వన్యప్రాణుల కారణంగా పంట నష్టం జరిగినట్టు ఆ విషయాన్ని రైతులు పంటల బీమా యాప్ సాయంతో 72 గంటలు తెలియజేయాలని, నష్టాన్ని తెలియజేసే ఫోటోలను అప్లోడ్ చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మునకకు గురైన వరి పంట నష్టాన్ని అంచనా వేయడం కష్టసాధ్యం కావడంతో 2018లో ఈ తరహా నష్టాన్ని పంట బీమా స్థానిక ఉత్పాతాల విభాగం నుంచి తొలగించారు. దీని మీద నిపుణుల కమిటీ సిఫార్సుల్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించి సవరణల్ని అనుమతించారు. పంటలకు ఏ వన్యప్రాణుల వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్తుందో ఆ జాబితాను కూడా రాష్ట్రాలు ప్రకటించబోతున్నాయి.